నమస్కారం జేఎంజే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. త్రోవగుంట నందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల ఎంపీ మాగుంట. వైశ్యులను ఆదరించడమే తప్ప ఇబ్బంది పెట్టే మనస్తత్వం తనది కాదని వెల్లడించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. చీమకుర్తి మండలం బోనగుంట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్జీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్. ఒంగోలు నగరంలోని 1వ డివిజన్లో త్రోవగుంట నందు టీడీపీ నాయకులు కండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 1వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు గొల్ల స్వతంత్రం, కండే వెంకట్రావు, గోను సింసద్రి, నావూరు ముసలయ్య, బల్లి గోవిందు తదితర నాయకులు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ మరియు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు వారి అనుచరుడు మరియు కుటుంబ సభ్యులు 100 మంది వైసీపీని వీడి టీడీపీలోకి రావడం జరిగింది. అనంతరం త్రోవగుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దామచర్ల జనార్దన్ మరియు మాగుంట శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. డివిజన్ అధ్యక్షులు ఎర్రంనేని లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు తెలుగుదేశంలో చేరారు. స్వచ్ఛందంగా వచ్చేయించుకున్నారు గంట వస్తున్నారని తెలిసి వెళ్ళిపోరు. అమ్మాయి బాగా సెలవు తలతో సెలవుని తలతో రాబట్టు లక్ష్మీనారాయణ రాబట్టు పెద్ద పక్క రావాలి. ఫోటో తీసుకుంటా ఫోటోగ్రాఫర్స్ దయచేసి అర్థం చేసుకోగలరు. కందా మురళి గారు బాగుంది సార్ ముందుకు పడి ఫోటో కదా. తెలుగుదేశం పార్టీ అందరు చేయడం వ్యక్తుల సింగిల్ చేయించండి. అందరూ దయచేసి శ్రీగారు ఆంజనేయులు సీను ఆదినారాయణ చెప్పండి. ఆదినారాయణ గారు, వెంకట్రావు, ఆంజనేయులు అంత దయచేసి గంటలు తెచ్చుకోవడం ఇక్కడే ఉంటే సార్ అంత ఫోటో దింపుకోండి. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, షేక్ రియాజ్ గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఆర్య వైశ్యులను ఆదరించడమే తప్ప ఇబ్బంది పెట్టే మనస్తత్వం నాది కాదు. నాకు ఇవే చివరి ఎన్నికలు. విజయం సాధించటానికి అవకాశం ఇవ్వండి. మీ రుణం తీర్చుకొని ఈసారి అభివృద్ధి గొప్పగా చేసి చూపిస్తా అని ఒంగోలు ఎమ్మెల్యే వైసీపీ ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఒంగోలు వేమూరు కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కూపం ప్రసాద్ ఆధ్వర్యంలో 22, 26 డివిజన్ల ఆర్యవైశ్య ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. బాలినేని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాజకీయాలు, ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అన్నారు. ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మీదే దృష్టి పెడతాను తప్ప ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలు పట్టించుకోనని అన్నారు. ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని, ఎన్నికల్లో తనను గెలిపించేందుకు ఆర్యవైశ్యులు కృషి చేయాలని అన్నారు. దానికి ముఖ్య అతిథులు మీరే ఉంటారు కూడా సభకు తెలియజేసుకుంటాను. ముందు వర్షంతా మీరే ఉంటారు, దానికి మాట ఇస్తున్నట్లు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను గతంలో 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఈసారి చివరిసారిగా పోటీ చేస్తున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి ఈసారి చివరిగా పోటీ చేస్తున్నాం. మరి మీరందరూ ఆశీర్వదిస్తే చివరిసారిగా 6సారి సిక్సర్ కొట్టి రాజకీయాలు మీ అందరి చల్లని చూపు ఒకసారి నాకు ఓటు వేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. చివరిసారి కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా నాకు ఓటు చేసి గెలిపిస్తే మీ రుణం తీర్చుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా మంచినీటి సమస్య నేను ఒకటే చెప్తా ఉన్నా. ఈసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మొన్నైతే మంచినీటి సమస్య తీర్చేదాని కోసం 350 కోట్లు పెట్టి వర్క్ స్టార్ట్ అయింది. డైలీ వాటర్ 9 నెలల్లో మీకు డైలీ వాటర్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా ఈ సభలో తెలియజేస్తున్నా. అలాగే నేనైతే ఈసారి ఎలక్షన్ వచ్చి ఒకే వాగ్దానం చేస్తామని, ఎక్కువ వాగ్దానాలు చేయను. అందరికీ ఇబ్బంది కాలువ విషయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది నా కోరిక. దానివల్ల ఎవరు కూడా ఈ దోమలు కానీ ఇవన్నీ కాలువలు ఇబ్బంది లేకుండా ఉండాలి. దానికోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాట్లాడడం 400 కోట్లు అవుతుందని ఖచ్చితంగా నేను అది మంచినీళ్ళు 9 నెలలు పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీరందరూ కూడా మీరు రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నన్ను గెలిపిస్తే మీరు తప్పకుండా మీ రుణం నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి పోతే మా పెద్ద రాఘవరావు గారు ఆయన మాట్లాడుతున్న ముందైతే ఒంగోలు పోటీ చేయకుండా ఎప్పుడు అడగండి, ఒంగోలే పోటీ చేయకుండా నేను కావాలి నేను తెలుగులో మాట్లాడుతున్నాను చెప్పండి. పోటీ చేయమంటే లేదు ఈసారి కొడుతున్నాను ఆయన. తర్వాత మార్కాపురం పోటీ చేయడం అక్కడ కొడుతున్నాడు. ఆయన కోరిక ఒకటే తిరుమల చైర్మన్ కావాలి కోరిక. ఆ కోరిక భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆ కోరికని వెంకటేశ్వర స్వామి తీరుస్తాడని పూర్తి విశ్వాసంతో ఉన్నాను. నా ముందు నేనైతే గతంలో పట్టాల కోసం సీఎం గారితో అలిగాను అనుకుంటారు, అందరూ అలిగాను అంటారు. నేను పోయి హైదరాబాద్ కూర్చున్నా, పట్టాల డబ్బులు ఇవ్వకపోతే నేను పోటీ చేయనని చెప్పి హైదరాబాద్లో కూర్చున్నా. 40 రోజులు కూర్చున్నాను హైదరాబాద్లో. అప్పుడు డబ్బులు వచ్చినాయి. కానీ అది అందరూ ఏమంటారంటే వాసు అడిగాడు అంటాడు. వాసు అడిగింది నా కోసం కాదు, పేద ప్రజల కోసం. పేద ప్రజలు వాళ్ళ పట్టాల కోసం అడిగిన ఉద్దేశం తప్ప వేరేది కాదు. రేపు కూడా మా రాఘవరావు గారికి టీటీ చైర్మన్ పోతే పోయి మినిస్టర్గా ఉన్నప్పుడు పోయి అడిగి కూర్చుంటారు. ఖచ్చితంగా మా రాఘవరావు గారికి చైర్మన్ ఇవ్వని భాస్కర్ రెడ్డి కూడా రిపోర్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మా రాఘవరావు గారిని చైర్మన్గా చూడాలని కోరిక ఆయన ఉండి మా కోరిక తీర్చాల్సిన బాధ్యత కూడా మాకు కాబట్టి మా వద్దు మేము కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా. ఒంగోలు గుర్రంవారి వీధిలో కోదండ రామస్వామి వారి దేవాలయంలో జేసీఐ ఒంగోలు అల్యూమిని క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉగాది సేవ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎస్పీ రాజా శిఖామణి ముఖ్య వక్తగా జేసీఐ ఫస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ నైనాల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సభకు జేఏసీ చైర్మన్ పి నందకుమార్ అధ్యక్షత వహించారు. జేఏసీ వంటి సేవా సంస్థలు సేవా రంగంలో తన లక్ష్యాల సాధనకు విశేషంగా పనిచేస్తున్నాయని ప్రసంగించారు.
వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ మ్యాథ్స్ లెక్చరర్ మట్ట వెంకటేశ్వరరావు, సనాతన ధర్మ ప్రతినిధి విఎస్ గోపాలాచార్యులు, పుట్టం రాజు, శ్రీరామచంద్రమూర్తి, రిటైర్డ్ టీచర్ భువనగిరి పురుషోత్తం, సమాజ సేవకుడు చలవాది నాగేశ్వరరావులను జేఏసీ తరపున అతిథులు రాజశిఖామణి, నైనాల రామకృష్ణ ఉగాది పురస్కారాలను 2 చేశారు. ఈ సందర్భంగా గత ఉగాది పండుగ రోజు నిర్వహించిన సంపూర్ణ శతవాధనం గ్రంథాన్ని ముఖ్య అతిథి రాజశిఖామణి ఆవిష్కరించారు. వివిధ రకాల గ్రంథాల నుండి సేకరించిన మేటర్ ద్వారా ఆనందలోకం పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. మొహంలో ఎప్పుడు చిరునవ్వు తాండవిస్తుంది. వారికి సన్మానం చేసేవారి మొహంలో కూడా ఆనందం గంతులేస్తూ ఉంది. కన్నుల పండుగగా ఈ సత్కారాన్ని అందరం వీక్షిస్తున్నాం. శ్రీరామనీకమస్తు మా విద్విషావహై. దగ్గర జరగండి సార్. అద్దెకి పక్షాన తెలిపి రండి, నిలవండి. తొలిపద్యం పుట్టిన నేల మీద విచ్చేవలసిందిగా గుంటూరు సత్యనారాయణ గారిని, గుంటూరు సత్యనారాయణ గారు, ప్రసాద్ బాబు గారు, ఈ యొక్క ఉగాది సేవా పురస్కారాలు జేసీ అల్యూమిని క్లబ్ ద్వారా జరగడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే గత 2003 నుంచి ఈ కార్యక్రమాన్ని సాహిత్యవంతులకి కానీ మన ఒంగోలు ఈ తెలుగు భాష కోసం ఎంతో కష్టపడే కవులు సాహిత్యవంతులు ఉన్నారు. ప్రప్రదంగా మన ఆంధ్రలో కల్లా ఎక్కువ మన జిల్లా వాసులు చాలా ప్రముఖంగా దీని మీద శ్రద్ధ పెట్టి చాలా చేస్తున్నారు. కానీ తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, తిరుపతిలో కూడా చాలా మంది కవులు ఇలాంటి సభలు జరుగుతూ ఉన్నాయి. మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. అయితే పర్టికులర్గా మన ప్రకాశం జిల్లాలో దీని మీద చాలా శ్రద్ధ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి తోడుగా మన లైట్ క్లబ్ నుంచి చేసి ఒంగోలు అలానే చేసి వాళ్ళ క్లబ్ నుంచి కూడా చేయాలని ఒక చిన్న ప్రయత్నంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇంత ఇదిగా మాకు సహకరించిన ఇక్కడికి వచ్చిన కవులు, సాహితీవేత్తలు, ఇక్కడికి వచ్చిన పెద్దలు మరియు ఒంగోలు ప్రముఖులు, ఈ రోజు వచ్చిన గ్రహీతులు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చీమకుర్తి మండలం గోనుగుంట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారావం బాబు సూపర్ 6 కార్యక్రమంలో సంత నూతలపాడు నియోజకవర్గం ఎన్జీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీ విజయ్ కుమార్ ని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం అదే గ్రామానికి చెందిన వైసీపీ మండల ఎస్సీసెల్ నాయకులు బండ్లకొండలు కాపు నాయకుడు పాలడుగు శ్రీనివాసరావు వైసీపీని వీడి సంతనూతలపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు 50 కుటుంబాలకు చెందిన నాయకులకు తెలుగుదేశం పార్టీ కండువ కప్పి బిఎన్ విజయ్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు.
పందిర్లు కాదు రాష్ట్రానికి పందిరి పడుతుంది ఏం లేదే ఎటువంటి లంచాలకి అవినీతికి పాల్పడకుండా మన కోసమే మన నియోజకవర్గ ప్రజల కోసం కల్పిస్తూ ఏవైతే హామీలు ఇచ్చిందో ఎలా అయితే కళ్ళబొల్లి మాటలు చెప్పి వచ్చిందో ఒక్కసారి ఆగినట్టు ఈరోజు మధ్య రేట్లు పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు ప్రతి బాబులో సార్ ఓకే సార్ సైకిల్ కొత్త బాబాయ్ రావు చాంద్రా రండి సైకిల్ కొత్త అలానే వారి మిత్ర బృందం ఈ రోజు 40 మంది వారితో పాటు పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. 40 మంది పేర్లు మన కొండలరావు గారు అందరినీ పైకి పిలిచి కోర్చుపాటి హరిబాబు, కోర్చుపాటి వంశీ, వార్డు మెంబర్ కోర్చుపాటి చంద్రం గారు, కోరగ ప్రేమ్ కుమార్, కోర్చుపాటి పోలరాజు, కెమెరా కట్టా కట్టా హనుమంతరావు, కోర్చుపాటి పూర్ణచంద్రరావు, నా సైడ్ రా సైడ్ రా ఏపించుకొని పక్క వచ్చి నా ఇట్రా పక్క పునుపాటి చెన్నయ్య, నవీన్, వేణురా ఈరోజు కోర్సుపాటి హరిబాబు గారు అదేవిధంగా రాతికంది ఎలమంద అదేవిధంగా రాతిక గారి సమక్షంలో క్షేమకుర్తి మండల అద్దిశెట్టి తిరుమల గారి సమక్షంలో కోర్సుపాటి హరిబాబు, రాతిక్రింది ఎలమంద, రాతిక్రింది నవీన్ కుమార్, కొట్లగుంట కళ్యాణ్. ఈరోజు గోడిగుంటలో మే 13 జరగబోయే ఎలక్షన్స్కి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. చాలామంది ఈరోజు తెలుగుదేశంలో జనసేనలో జాయిన్ అయ్యారు. వీరి స్పందన చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ సైకిల్ గుర్తు మీద విజయ్ కుమార్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచే విధంగా మా అందరికీ ప్రజలు చూసి అనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా రేపు 25వ తారీఖున నా ఎలక్షన్ అంటే నేను నామినేషన్ వేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరూ ఈ నామినేషన్కి రావాలని మరీ కోరుకుంటున్నాను. ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ జగన్ని తీసేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్కరిలో ఉంది, జనాల్లో ఉంది. రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జనసేన భారీ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊహించని విధంగా సంతనూతలపాడులో తెలుగుదేశం అభ్యర్థి విజయ్ కుమార్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న చెన్న కేశవస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి చెన్నకేశవస్వామి వారికి హనుమంత వాహన సేవ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజాధికాలు నిర్వహించారు. హనుమంత వాహనంపై స్వామివారిని భక్తులు దర్శించుకొని పునీతులయ్యారు. ఆలయ చైర్మన్ గురునాథరావు, ఈవో రజనీ కుమారి, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా శ్రీ సీతారామ జీవిత ఘట్టానికి సంబంధించి నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.
नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि अवतु अवतमाम् अवत वक्तारम् ओम नमो नारायणाय नमः ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम सत्याय नमः चाय नमः ओम हराय नमः प्रियाय नमः स्वामिने नमः वैकुंठाय नमः स्वामिनः परोपहारान् निवेदयामि వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పేర్ల సత్యనారాయణ అధికార పర్యటన భాగంగా వాసవి క్లబ్ ఒంగోలు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి క్లబ్ ప్రముఖ స్మార్ట్ విజన్ హై హాస్పిటల్ వారి సంయుక్తంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం టాటా బిల్డింగ్ ఎదురుగా గల రామ మందిరానికి 50 కుర్చీలను అందజేశారు. మజ్జిగ పంపిణీ మరియు గో సంరక్షణ సంఘం గో సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పేర్ల సత్యనారాయణ, కేబినెట్ టీం ఆర్సీఏ చంద్ర, ఆర్సీ రంగస్వామి, జెడ్సీ నూకల శ్రీనివాస్ మరియు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఒంగోలు ప్రెసిడెంట్ నల్లమల్లి బద్రీ నారాయణ, స్మార్ట్ విజన్ డాక్టర్ బి నాగా మాధురికి మరియు వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఇది గది గది చూడండి సార్. వాసవి ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V205Aలో గల రీజన్ 4 వాసవి క్లబ్ ఒంగోలు వారు గవర్నర్ అఫీషియల్ విజిట్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే మన ఇంటర్నేషనల్ ట్రెజరర్ అయిన సిద్ధా వెంకట సూర్యప్రకాశ్రావు గారు వారి హోమ్ క్లబ్ కూడా వాసవి క్లబ్ ఒంగోలు కావడం విశేషం. మన జిల్లాలోనే మొట్టమొదటిగా గవర్నర్ విజిట్ చేసిన మన
ప్రకాష్ గారు హోమ్ క్లబ్ అయినందుకు చాలా ఆనందిస్తున్నాను. ఈరోజు ఈ క్లబ్ చేసిన గవర్నర్ అఫీషియల్ విజిట్ కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదటిసారిగా అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఐ క్యాంప్ అంటే ఎంతోమందికి ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించి వాళ్ళకి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత స్థానిక రామాలయంకు కుర్చీలు వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా గోశాలకు ఆహారం ఇవ్వడం కూడా జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు క్లబ్ పిహెచ్డీలు ఇక్కడున్న ఆర్సీ, ఆర్ఎస్ మరియు డిఓ ఆఫీసర్లందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలను చాలా విజయవంతంగా చేశారు. ముఖ్యంగా మనకి ఇక్కడ ఒంగోలులో మన సూర్యప్రకాష్ రావు గారితో పాటు ఐఈసీ ఆఫీసర్లు కూడా మన హరిప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు అందరూ కూడా వారు ఎప్పుడూ సహాయ సహకారాలు ఇక్కడ ఉన్న 5 క్లబ్బులకి కూడా ఇస్తూ 5 క్లబ్బులు కూడా జిల్లాలో ముందుండే విధంగా ఎప్పుడు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే విధంగా ఈ సంవత్సరం అన్ని క్లబ్బులు కూడా విజయవంతంగా గవర్నర్ విజిట్స్ అన్ని కార్యక్రమాలు నిర్వహించి జిల్లాను మన ఇంటర్నేషనల్లో ప్రథమ స్థానాల్లో ఉంచుతారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి క్లబ్ యొక్క ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్కు మరియు వారికి సహకారం అందించినటువంటి రీజన్ చైర్మన్, రీజన్ సెక్రటరీ, అదేవిధంగా డిఓ ఆఫీసర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జైవాస్. ఈరోజు గవర్నర్ గారి అధికార పర్యటన సందర్భంగా ఈరోజు ఒంగోలు క్లబ్ వారు అధికార పర్యటన స్టార్ట్ చేశారు. ఈరోజు దీనికి గాను ముందుగా అమ్మవారి పూజ చేశాము. అలానే ఐ క్యాంప్ కూడా ఈరోజు చాలామంది వచ్చి ఇక్కడ మా నేత్ర పరీక్షలు చేయించుకున్నారండి. అలాగే స్థానిక రామాలయంలో సుమారుగా 50 కుర్చీల పైనే మన ప్రెసిడెంట్ గారైన తల్లిగారైన వాళ్ళ జ్ఞాపకార్థం మన ప్రెసిడెంట్ గారు అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి గోసంఘంలో గోవులకి దాన మరియు పూజ అక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి గాను మా పిహెచ్డీలకి ఆ ఒంగోలు క్లబ్ పిహెచ్డీలు ముగ్గురికి ప్రత్యేక మా రీజన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే మిగతా క్లబ్బులు కూడా త్వరగా గవర్నర్ విజిట్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన మా గవర్నర్ గారికి మరియు వాళ్ళ క్యాబినెట్ టీంకి, అలానే మా ఆర్ఎస్, జెడ్సీలు, డిఓలు అందరికీ ధన్యవాదాలండి. జయవాసు అండి. నేను బద్రీనారాయణ వాసవి క్లబ్ ఒంగోలు ప్రెసిడెంట్ అండి. 2024కి ఈ సంవత్సరం గవర్నర్ విజిట్ సందర్భంగా మా గవర్నర్ గారిని విచ్చేయించినందుకు ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాలన్నీ మా ఎస్టీలు, పిఎస్టీలు, మా డిఓలు, మా ఆర్సీ, ఆర్ఎస్లు, ఆర్సీఏలు, మా క్లబ్ మెంబర్స్ సహకారంతో విజయవంతంగా చేయగలిగానండి. దీనికి మా ఐఈసీ ఆఫీసర్లు వాళ్ళు కూడా సహకరించారు. ముఖ్యంగా ఇది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ అయిన సిద్ధా సూర్యప్రకాష్ గారి మా హోమ్ క్లబ్ అండి. ఆయన ఇన్స్పిరేషన్తో మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నామండి. జై వాసవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రోవగుంట నందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు, స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల ఎంపీ మాగుంట. వైశ్యులను ఆదరించడమే తప్ప ఇబ్బంది పెట్టే మనస్తత్వం తనది కాదని వెల్లడించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. చీమకుర్తి మండలం బోనగుంట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్జీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.